ఫిబ్రవరి 22, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతో, ఫాల్గుణమాసం, శుక్లపక్షం, తిథి పంచమి, ఉదయం 11:09 వరకు, తదుపరి షష్ఠి, వారం ఆదివారం, నక్షత్రం అశ్విని, సాయంత్రం 5:54 వరకు, తదుపరి భరణి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:30 గంటలకు, సాయంత్రం 6:12 విజయవాడ, ఉదయం 6:39, సాయంత్రం 6:20 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి మేషం. యోగం శుక్ల, మధ్యాహ్నం 1:09 వరకు, తదుపరి బ్రహ్మ. కరణం బాలువ, ఉదయం 11:09 వరకు కౌలువ, రాత్రి 10:10, తదుపరి తైతుల. సాధారణ శుభ సమయాలు: ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు. అమృతకాలం ఉదయం 11:04 నుంచి 12:35. అభిజిత్ కాలం పగలు 11:58 నుంచి 12:45. వర్ధ్యం మధ్యాహ్నం 2:06 నుంచి 3:37, తదుపరి రాత్రి 2:58 నుంచి 4:28. దుర్ముహూర్తం సాయంత్రం 4:39 నుంచి 5:25. రాహుకాలం సాయంత్రం 4:44 నుంచి 6:12. గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుంచి 4:44. యమగండం మధ్యాహ్నం 12:21 నుంచి 1:49. ప్రయాణశూల, పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:30 నుంచి 8:50 వరకు. సంగమకాలం 8:50 నుంచి 11:11. మధ్యాహ్న కాలం 11:11 నుంచి 1:31. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:52. ఆబ్దికం తిథి ఫాల్గుణ శుద్ధ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 3:52 నుంచి 6:12. ప్రదోషకాలం సాయంత్రం 6:12 నుంచి 8:40. రాత్రికాలం రాత్రి 8:40 నుంచి 11:56. నిశ్చీది కాలం రాత్రి 11:56 నుంచి 12:45. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుంచి 5:40. ఫిబ్రవరి 22, 2026 ఆదివారం. రాశి ఫలాలు: మేషం, చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభం, ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కొస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. మిథునం, అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక, ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో తొందరపాటు చేసి ఇబ్బందికి గురవుతారు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సింహం, ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందరు. దూర ప్రయాణం సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రం. కన్య, సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో గృహంలో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. తుల, వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయపరమైన పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృశ్చికం, గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారంలో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు. ధనస్సు, చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. మకరం, ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కుంభం, దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలుంటాయి.
సంతానం, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో స్వల్ప వివాదాలుంటాయి. మీనం, ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.